హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మీ మహేష్. షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన విద్యార్థులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మన వీడియోలో బీఎస్సీ సెమిస్టర్ 1 మ్యాథ్స్కి సంబంధించి అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అని పిలుస్తాం. 2024-25 నుంచి అందరికీ ఉండబోతుంది ఈ కోర్స్ అనేది. కొత్త సిలబస్ బీఎస్సీ ఆనర్స్ అని పిలుస్తున్నాం కదా. అఫ్కోర్స్ నెక్స్ట్ సెమ్ నుంచి మేజర్ మైనర్ ఉంటుంది, నెక్స్ట్ సెమ్లో డిస్కస్ చేద్దాము. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథ్స్కి సంబంధించి యూనిట్ 1 ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం. ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మన ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మనకి అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథ్స్ అని ఉంటుంది, అలాగే ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథ్స్ అని కూడా ఉంటుంది. అక్కడ చూస్తే మీకు చాలా క్లియర్గా అన్నీ కూడా కనిపిస్తాయి. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ద నెక్స్ట్ క్లాస్లోకి అయితే మనం వెళ్ళిపోతున్నాము. చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో ఎసెన్షియల్స్లో ఉండేటటువంటి అన్ని యూనిట్స్, అంటే స్ట్రైట్ లైన్ అవ్వచ్చు, తర్వాత వచ్చేసి డిఫరెన్షియేషన్ లిమిట్స్ అవ్వచ్చు, ఇంటిగ్రేషన్ అవ్వచ్చు, మ్యాట్రిక్స్ అవ్వచ్చు, అన్ని క్లాసెస్ కూడా మనకి స్క్రీన్ పైన కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏ యూనిట్ ఏ క్లాస్ అనేది దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోవచ్చు. ప్లేలిస్ట్లో నేను చెప్పాను కదా ఎసెన్షియల్స్ పెట్టేశాను. ఆల్రెడీ ఎసెన్షియల్స్ అంతా కంప్లీట్ చేస్తాను. అందులో యూనిట్ 1 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ద నెక్స్ట్ క్లాస్. అన్నీ కూడా మీకు స్క్రీన్ పైన ముందరే వేసేస్తున్నాను ఏ క్లాస్ అనేది. ఆ పర్టికులర్ క్లాస్ అనేది మీకు యాడ్ చేసేస్తా ఉన్నాను. ఆల్ రైట్, చాలా బాగుంది. అండ్ మన ఛానల్లో 60K ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే 70, 80, 90, 100 అన్నీ కూడా క్రాస్ అవ్వాలి. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. క్లాసెస్ అనేవి చాలా బాగుంటాయి, మంచి కంటెంట్, మంచి క్లాసెస్ అనేది హెచ్డి లైక్ వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రీవియస్గా కూడా చూస్తున్నారు, మంచి క్వాలిటీ వీడియోస్ ఇస్తున్నాము, అవునా కదా? ఆల్ రైట్, అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్లీ గెటింగ్ ఇన్ టు ద క్లాస్ కూడా చాలా బాగుంటుంది. మీకు చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో, తెలుగు లాంగ్వేజ్లోనే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మెయిన్ థింగ్ డౌట్స్ కానీ అండ్ ప్రతి సమ్కి కూడా ఒక ప్రొసీజర్ అండ్ ఫార్ములాని అప్లై చేసుకుంటూ చేస్తున్నాం. చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం. సో ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, కొలీగ్స్, క్లాస్మేట్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ గురించి చెప్పండి. అండ్ లాస్ట్ పాయింట్, ఛానల్ పైన మన స్క్రీన్ పైన మన కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మన యాప్ నేమ్ కూడా కనిపిస్తుంది, బోత్ సైడ్స్. సో దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్, అంటే ఇలాగ మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడే చూసుకోవాలా, అన్నీ ఒకసారి చూసుకోవాలనుకుంటున్నాం, ఈ యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఏమొద్దు, డైరెక్ట్ వీడియోస్ ప్లే అయితే బాగుంటుంది కదా. అండ్ అలాగే ఎగ్జామ్ ముందర 1 or 2 డేస్లో కంప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే కంప్లీట్ కోర్స్ తీసుకోవచ్చు. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద కోర్స్ కింద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, బెస్ట్ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తాను. సో క్లాసెస్ అవి బాగుంటాయి. డెమో కావాలి సార్, డెమో కూడా చూద్దాం అనుకునే వాళ్ళకి లైవ్ డెమో కండక్ట్ చేస్తున్నాము. డెమో కూడా చూసి నచ్చిన తర్వాత క్లాసెస్ తీసుకోవచ్చు. కంటెంట్లో ఎటువంటి రకమైన క్వశ్చన్స్ ఇంక ఉండవు మీకు, ఎందుకంటే అంత బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం. మీరు క్లాస్ చూస్తారు కదా, మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ ఇయర్ వి గో టు క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. హియర్ వి గో విత్ సో క్లాస్ నెంబర్ 2లో చాలా ఇంపార్టెంట్ మోడల్స్. ఆల్మోస్ట్ ఒక లాంగ్ సెషన్ అయితే తీసుకున్నాం, 50 minutes పైన చాలా మోడల్స్ డిస్కస్ చేసాం. ఐ హోప్ ఎవ్రీవన్ చూసారని అనుకుంటున్నాను. ఇఫ్ అట్ ఆల్ చూడకపోతే మాత్రం చూడండి అన్న. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్ గా క్వశ్చన్ కూడా మనకి కనిపిస్తుంది కాబట్టి వి విల్ మూవింగ్ ఆన్ టు ద క్వశ్చన్. డైరెక్ట్ గా అయితే వెళ్ళిపోదాం. ఈ క్లాస్ తో ఇందులో ఉన్న కంప్లీట్ మోడల్స్ అన్ని కూడా మనం ఈ రోజు చెప్పేసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ సెకండ్ యూనిట్ కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్లాస్ లో మనం లిమిట్స్ డిఫరెన్షియేషన్ లోకి వెళ్ళిపోదాం. హియర్ వి గో విత్ రెడ్యూస్ ద ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు అన్న మనకి ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్. అమ్మ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్ గురించి మాట్లాడేసాం. ఏంటి సార్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్ అంటే y ఈజ్ ఈక్వల్స్ టు m ఉండాలి ప్లస్ c ఉండాలి. సార్ ఇది m అంటే ఏంటి సార్ అని అంటే స్లోప్, c అంటే ఏంటి y యొక్క ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్ అని పిలుస్తాం. సో దిస్ ఈజ్ వాట్ లైక్ అంటే y యొక్క డివైడెడ్ వాల్యూ. ఇంటర్సెప్ట్ ఫామ్ వేరు, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ వేరు, ఇద్దరు వేరు. ఇంటర్సెప్ట్ ఫామ్ కూడా మనం డిస్కస్ చేసాం. అయితే ఈ ఫార్మాట్ లోకి మనం మార్చమని అడుగుతున్నాడు. ఇందులో ఏ ఫార్ములా ఏమీ అక్కర్లేదు. వాట్ ఎవర్ ద ఈక్వేషన్ వి హ్యావ్
2x మైనస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 5 ఉంది కదా. ఇప్పుడు ఈ ఫార్మాట్ లోకి మనం మార్చు అని చెప్పేసి అంటున్నాడు. లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? y ఉన్నారు. కాబట్టి మైనస్ 4y ఏదైతే ఉందో మైనస్ 4y అలా ఉంచేసి రైట్ సైడ్ ప్లస్ 2x అటువైపు వెళ్తే మైనస్ 2x, ఆల్రెడీ ప్లస్ 5 ఉంది కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ప్లస్ 5. సింపుల్. y కోఎఫిషియంట్ ఎంత ఉండాలన్నా 1 ఉండాలి కాబట్టి ఫస్ట్ మైనస్ తో మల్టిప్లై చేస్తే 2x మైనస్ 5, 4 తో డివైడ్ చేసే 2x బై 4 మైనస్ 5 బై 4, 2 1 2 ఇంకా మనకి మిగిలింది ఏం మిగిలిందమ్మా? ఫైనల్ ఆన్సర్ 1 by 2x మైనస్ 5 by 4. సచ్ అన్ ఈజీ థింగ్ టు ఫైండ్ టు గెట్ ద ఆన్సర్ అనమాట. ఈ ఆన్సర్ ఆప్షన్ లో ఎక్కడుందో మనం చెక్ చేసేసుకోవడమే. ఈ ఆప్షన్ ఆన్సర్స్ లో ఏబిసిడి ఆప్షన్స్ లో ఎక్కడుందో చెక్ చేసుకొని సింపుల్ గా టిక్ కొట్టేస్తే మనకు వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది. అఫ్ కోర్స్ ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి చాలా ఈజీగానే ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. ప్రతి క్వశ్చన్ కి కూడా మోడల్ పేరు ఏంటో చెప్తున్నాను. మీరు ఎగ్జామ్ లో స్ట్రైట్ లైన్ కి సంబంధించి ఏ మోడల్లో ఉంది అనేది తెలుసుకోకుండా చేయలేరు. కాబట్టి ట్రై టు అనలైజ్ ద మోడల్ పేరు ఏంటి అనేది అనలైజ్ చేసి దెన్ మనం ఆటోమేటిక్ గా మూవ్ ఆన్ అవ్వచ్చు. అదర్వైజ్ కొద్దిగా కష్టం అవుతుంది. హియర్ ఆల్సో రెడ్యూస్ ద ఈక్వేషన్ ఇంటూ సేమ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఆఫ్ కోర్స్ ఇప్పుడే చెప్పాం ఒక పర్టికులర్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఈ ముందు చెప్పింది ఏంటి? స్లోప్ ఇంటర్సెప్ట్. ఇక్కడ ఏం నేర్చుకున్నాం? స్లోప్ తో పాటు ఇంటర్సెప్ట్ కాబట్టి ఇది ఈక్వేషన్. ఇప్పుడేంటి? ఓన్లీ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏం చెప్పాను నాన్న? x by a plus y by b is equals to 1. ఈసారి వేరేగా మార్చాలి. సో వాట్ ఎవర్ ద ఈక్వేషన్ he has given in the question, అదే మనకి అల్టిమేట్. దాన్ని పట్టుకునే మనం చేయగలుగుతాం అనమాట. ఏమి ఇచ్చాడు మనకి? 3x plus 4y మైనస్ 5 అటువైపు పట్టుకెళ్దామా? ప్లస్ 5. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉండాలమ్మా? ఇందాకేమో y కోఎఫిషియంట్ 1 అన్నాను. ఇప్పుడు రైట్ సైడ్ 1 ఉండాలి కాబట్టి ఏం చేయాలి? వీ హ్యావ్ టు డివైడ్ విత్ 5. డివైడ్ విత్ 5 చేస్తే 1 వచ్చేస్తుంది. ఇక్కడ 3/5 ప్లస్ 4/5y. క్లియర్? కానీ మనకి x పక్కన ఎంత ఉండాలి? ఓన్లీ 1 ఉండాలి కోఎఫిషియంట్. అవునా కదా? కాబట్టి x 3/5 ని డినామినేటర్ లోకి మార్చేస్తే ఇట్ బికమ్స్ 5/3. అలాగే 4/5 ఉంది కదా, డినామినేటర్ లోకి పంపించేస్తే 5/4. దట్ ఈస్ ఈక్వల్స్ టు నౌ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆన్సర్ ఎంత వచ్చింది? x by 5/3 y by 5/3 5/4. ఇక్కడ 5/3 ని ఏమని పిలుస్తామమ్మా? x ఇంటర్సెప్ట్ అని పిలుస్తాం. దీన్ని y ఇంటర్సెప్ట్ అని పిలుస్తాం. 5/4 ని y కింద ఉండేదాన్ని y ఇంటర్సెప్ట్, x కింద ఉండేదాన్ని x ఇంటర్సెప్ట్. ఫైండ్ ద ఇంటర్సెప్ట్స్ అని కూడా అంటా ఉంటాడు. అది చూసావా? నీ కాన్సెప్ట్ కానీ వస్తే ఆటోమేటిక్ గా ఎలాంటి క్వశ్చన్ అయినా మనం చేయొచ్చు. ఇది కూడా ఆల్రెడీ చేస్తాం. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్లోకి అయితే వెళ్దాం. కొద్దిగా సేమ్ ఇదే, అంటే మోడల్ ఇదే లిటిల్ బిట్ ఆఫ్ డిఫికల్ట్ కూడా కాదు, అన్ని ఇంక ఈజీగానే చేయొచ్చు. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఒక డిఫరెంట్ గా ఇచ్చాడు ఈక్వేషన్ రూట్లో ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్. ఇప్పుడే చేశాం కదా. ఒక క్వశ్చన్ లో స్లోప్ ఇంటర్సెప్ట్, ఒక క్వశ్చన్ లో ఇంటర్సెప్ట్ చేశాం కదా. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఒకటి ఫస్ట్ వన్ చేద్దాం. స్లోప్ ఇంటర్సెప్ట్ అంటే ఇందాక y ఈక్వల్స్ టు mx ప్లస్ c అన్న. వాడు ఇచ్చినటువంటి ఏమిచ్చాడు? 2√2x ప్లస్ y మైనస్ 3 is equals to 0. టు ఫైండ్ అవుట్ ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్ ఏంటి? ఫస్ట్ వన్ మనకు కావాల్సింది y is equals to mx ప్లస్ c. ఈ ఫార్మాట్ కావాలి. అవునా కదా? అలా రైట్ సైడ్ మనం రాసుకుంటాం, అంతే. ఎగ్జామ్ లో రాయాల్సిన అవసరం లేదు. y ఇలానే ఉంచేద్దాం, y ఇటువైపు ఉంచేద్దాం. 2√2 అటువైపు వెళ్తే ఏమవుతుంది? మైనస్ 2√2x, మైనస్ 3 అటువైపు వెళ్తే ఏమవుతుంది? ప్లస్ 3. సరిపోయింది. దిస్ ఇస్ ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్. ఒకవేళ స్లోప్ ఎంత అని అన్నాడు అనుకో, స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2√2. అలాగే y ఇంటర్సెప్ట్ ఎంత అని అడిగాడు అనుకో, ఒకవేళ అడగలేదులేండి ఇక్కడ, ఒకవేళ అడిగితే అది కూడా చెప్పేస్తున్నాను పనిలో పనిగా. y ఇంటర్సెప్ట్ కట్టండి అంటే 3. ఇక్కడికి అయిపోయినట్టే, ఇది ఫార్మాట్ అయిపోయింది. సెకండ్ వన్ ఏమన్నాడు? ఓన్లీ ఇంటర్సెప్ట్ అంటే ఏంటన్నా? x by a
ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్స్ టు 1. అవి కరెక్ట్ ఆర్ నాట్? ఎస్, ఓకే, చాలా బాగుంది. దీన్ని కూడా మళ్ళీ మనం ఫార్మాట్లోకి మార్చాలి అని అంటే వాట్ ఎవర్ ద కోఫిషియంట్ ఉందో, కాన్స్టెంట్ ఉందో దాన్ని రైట్ సైడ్ పంపించే 2√x ప్లస్ వై. -3 అటువైపు వెళ్తే ఏమవుతుందన్న? -3 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? +3. 3తో డివైడ్ చేస్తే అంటే 2√2/3 x y బై 3. 3/3 అంటే 1. ఇందాకే చెప్పాను, ఓన్లీ ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ? 2√2/3. కాబట్టి దాన్ని డినామినేటర్లోకి మార్చేస్తే 3/2√2 ప్లస్ y ఒకటే ఉంచు 1. ఇక్కడ ఆల్రెడీ జస్ట్ నార్మల్గా వై కోఫిషియంట్ 1 కదా ఉంది. ఇక్కడ వై కోఫిషియంట్ 1 ఉంది. ఇంక ఇక్కడంటే పక్కన ఉంది కాబట్టి దాన్ని ఇలా తీసుకొచ్చి కిందన మారుస్తావు. దీనికి ఏం లేదు కాబట్టి వదిలేయచ్చు. విచ్ ఈస్ ద టర్మ్ ఈజ్ కాల్డ్ మనకి ఏమవుతుంది అని అంటే ఇంటర్సెప్ట్ ఫార్మాట్. ఒకవేళ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత అన్నాడానికి ఇక్కడ ఈ సెకండ్ క్వశ్చన్ లో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత అన్నాడు అంటే 3/2√2. సరే, వై ఇంటర్సెప్ట్ ఎంత అని అడిగాడు అనుకో, వై కింద ఎంత ఉంది? 3. సో ఎంత ఈజీగా మనం ఇది మనకి యాక్చువల్గా అడిగింది. ఓకేనా? ఇది మనకి గ్రీన్ కలర్ లేదు, కాకపోతే పనికి ఇవి కూడా కట్టిస్తాం. ఏది అడిగినా కూడా మనకి ఆ కాన్సెప్ట్ తెలియాలి కదా, కాన్సెప్ట్ తెలియాలి కాబట్టి అది కూడా కట్టిస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. హియర్ వి గో విత్ ఒక డిఫికల్ట్ 2 మోడల్స్ ఉన్నాయి, ఎక్కువ టైం పడతాయి, అవి కూడా చేసేద్దాం. అప్పుడు స్ట్రైట్ లైన్ లో ప్రతి మోడల్ ని టచ్ చేసినట్టు అవుతుంది. స్ట్రైట్ లైన్ లో ప్రతి మోడల్ ని టచ్ చేసినట్టు అవుతుంది. చాలా అంటే చాలా సింపుల్ గా ఈజీ. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నాను. క్లియర్ అండి? ఎస్, హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి చదవాలి క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, ట్రై చేశారు. ఎవరికైనా వచ్చిందా ఆన్సర్? ఆల్ రైట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఆఫ్ ద పాసింగ్ త్రూ. అమ్మ, పాసింగ్ త్రూ అంటే నిన్న ప్రీవియస్ క్లాస్ లో ఒక విషయం చెప్పాను. ఏం చేయాలి సార్? పాసింగ్ త్రూ అని ఎక్కడైనా కనిపిస్తే సబ్స్టిట్యూట్ చేసామన్న ఆ పాయింట్ ని. ఏ పాయింట్ ఇచ్చాడు? ఇవ్వలేదు పాయింట్, మనగా అడిగాడు పాయింట్ అన్నాడు. కాకపోతే ఇంటర్సెక్షన్ ఆఫ్ అంటే వీళ్ళిద్దరిని సాల్వ్ చేస్తే మనకు ఒక పాయింట్ వస్తుంది కదా, ఆ పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేయమని అర్థం. అయితే అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ డైరెక్ట్ గా ఇచ్చాడు. చూడండి, రెండు విషయాలు ఇచ్చాడు మనకు. ఓవరాల్ గా ఎన్ని విషయాలు? 2 విషయాలు ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైనా ఇక నేను ప్రొసీజర్ కూడా క్లియర్ గా చెప్తాను, జస్ట్ అది ఫాలో అయిపోతే సరిపోతుందమ్మా, అంతే. కొద్దిగా లెందీగా ఉంటది ఈ పర్టికులర్ థింగ్. అయితే ఏంటి సార్ ప్రొసీజర్ ఏంటి అని అంటే, ఫస్ట్ స్టెప్ ఈస్ వెన్ ఎవర్ దే ఆర్ గివింగ్ 2 డిఫరెంట్ లైన్స్ ఇచ్చినప్పుడు
దాని గుండా పాస్ అయ్యేటటువంటి ఈక్వేషన్ అంటే అఫ్ కోర్స్ సాల్వ్ చేసేస్తే పాయింట్ వచ్చేస్తుంది, అది వేరే విషయం, అది పక్కన పెట్టండి. దానికన్నా ముందు మనకు కావాల్సింది ఏంటి? పాయింట్ కాదు కదా, ఫైండ్ ద ఈక్వేషన్ అన్నాడు. పాయింట్ అయితే సాల్వ్ చేస్తే పాయింట్ వచ్చేది, నేను అలాగే అనుకున్నాను. బట్ ఈక్వేషన్ కావాలన్నాడు. ఈక్వేషన్ కావాలి అని అంటే దీని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ కావాలి కదా. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ L1 L2 అనుకోండి, దట్ మీన్స్ L1 ప్లస్ KL2 ఇది ఈక్వేషన్. మనకు అడిగింది ఏంటి? ఈక్వేషన్ అడిగాడు. కాబట్టి ఈక్వేషన్ కావాలంటే ఏం చేయాలి? L1 ప్లస్ KL2 అంటే L1 అంటే వీడు, L2 అంటే వీడు, సెకండ్ వన్ వాడు. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? L1 అంటే వీడు, L2 అంటే వీడు, సెకండ్ వన్ వాడు. సో ఫస్ట్ వన్ L1 L2 అప్లై చేశానన్న. L1 L2 అప్లై చేశాక చాలా సింపుల్ గా మనం చేయాల్సిందల్లా ఏంటి అని అంటే, ఇక్కడ ఏదైతే లైక్ దే హ్యావ్ గివెన్ పాసింగ్ త్రూ ఒక పాయింట్ అన్నాడు కదా, పాయింట్ ఇస్తే డైరెక్ట్ గా పాయింట్ ఇచ్చాడంటే ఈ సబ్స్టిట్యూషన్ ఇది కాదు, ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. పాయింట్ ఏదైతే ఇచ్చాడో పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేసే, పాయింట్ ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ఏమొస్తుంది అన్న? ఏమొస్తుంది? యూ విల్ గెట్ వాల్యూ ఆఫ్, యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ కే. కే వాల్యూ వచ్చింది కదా. ఎప్పుడైతే కే వాల్యూ వచ్చిందో డైరెక్ట్లీ యూ కెన్ సబ్స్టిట్యూట్. కే వాల్యూ వచ్చింది కదా, కే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వచ్చింది అనుకో, ఎంత వస్తే అంత ఫర్ ఎగ్జాంపుల్. దట్ వాల్యూ కే ఈజ్ ఈక్వల్స్ ఏదైతే వాల్యూ వచ్చిందో నౌ సబ్స్టిట్యూట్ ఇన్. మనకు కావాల్సింది ఏంటి? ఈక్వేషన్. ఈక్వేషన్ ఏమనుకున్నాం? L1 ప్లస్ KL2 అనుకున్నాం కదా, అందులో వేసి అయిపోయింది సమ్, అంతే. ఎంత ఈజీగా ఉంది. బట్ ప్రాసెస్ ఈజీ, సమ్ కొద్దిగా పెద్దగా ఉంటుంది, అదొకటే ప్రాబ్లం దీంతోనే. బట్ నో ఇష్యూ. ఫస్ట్ L1 అంటే ఎంత ఉందని మనకి అక్కడ క్లియర్ గా x ప్లస్ 2y ప్లస్ 5, లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే -5. L1 ప్లస్ KL2 సెకండ్ వన్ ఎంత ఉంది? x మైనస్ 3y. ఈ ప్రాసెస్ అర్థం చేసుకోవాలన్నా, ఎందుకంటే నెక్స్ట్ సమ్ కూడా అదే యూజ్ చేస్తాం మనం. x మైనస్ 3y మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. పాయింట్ సబ్స్టిట్యూట్, ఎందుకంటే పాసింగ్ త్రూ అన్నాడు, పాసింగ్ 2, -3, x ప్లేస్ లో 2, ఇదేమో x, ఇదేమో y. x ప్లేస్ లో 2, y ప్లేస్ లో -3 అంటే ఎంత అవుతుంది ఇక్కడ? -6 -5 ప్లస్ k. x ప్లేస్ లో 2, -3 -3 ప్లస్ 9, ఇట్ విల్ బికమ్ -7 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడేమో 11, ఇది 11లో 2 తీస్తే మనకి -9 మిగులుతుంది. 11లో 7 తీయాలి, 4 మిగులుతుంది. దట్ మీన్స్ ఇక్కడేమో -9 మిగులుతుంది, ఇక్కడేమో ప్లస్ 4k మిగులుతుంది. 4k ఈజ్ ఈక్వల్స్ టు -9 అటువైపు వెళ్తే +9, k ఈజ్ ఈక్వల్స్ టు 9/4. k ఈజ్ ఈక్వల్స్ టు 9/4 వచ్చిందా? యూ విల్ గెట్ k వాల్యూ అన్నాం. ఇక పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి k వాల్యూ తీసుకెళ్ళి మళ్ళీ పై దాంట్లో వేసి, అంతే. ఇది 1 అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, సబ్స్టిట్యూట్ ఇన్ 1 అంటే అయిపోయింది ఆన్సర్. ఫైనల్ గా యూ గాట్ ద ఈక్వేషన్ అనమాట. సచ్ అన్ ఈజీ థింగ్. సో 9/4 అక్కడ వేసేస్తే అంటే x ప్లస్ 2y minus 5, k value plus 9/4, next x minus 3y minus 7 is equals to 0. ఈ 4 తో దీన్ని మల్టిప్లై చేస్తే 4 into x 4x, 4 into 2y 4 2s are 8y, తర్వాత 4 5s are 20, that is equals to రైట్ సైడ్ న్యూమరేటర్ లో 9 తోని వీటన్నిటిని మల్టిప్లై చేద్దాం. అంటే 9x, 9 into 3, 9 3s are 27y, 9 7s are 63 is equals to 0. Now final గా డేట్ 4 అన్ని రైట్ సైడ్ పంపించే. 9x అమ్మ 4x, 9x లో 4x తీసేస్తే రైట్. సో బోత్ విల్ బి వాల్యూ ఆఫ్, సారీ విచ్ ఈజ్ ప్లస్ కదా, మధ్యలో ప్లస్ కాబట్టి హియర్ we need to write this is plus 4 into x, 4 into 2y, 5. So 9x plus 4y, 4x 13x, 27y లో 18 తీస్తే 19y, అలాగే -20 -63 -83, that is equals to 0, which is the required final answer which is passing through అనేసి ఎంత ఈజీగా చేయొచ్చు అనమాట. చాలా చాలా సింపుల్. ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మనం చాలా ఈజీగా సింపుల్ వేలో, ఈజియర్ వేలో చేయొచ్చు. ఇంకొక మోడల్ ఉంది, లాస్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ వాట్ లైక్, ఆఫ్ కోర్స్ ఇది కూడా సేమే. ఇక్కడ కూడా చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ లైన్స్ ఇచ్చారు కాబట్టి ఇది L1 L2 కాబట్టి L1 ప్లస్ L2 అనుకుంటాం. కాకపోతే ఇక్కడ ఇందాక క్వశ్చన్ కి ఏమన్నాడు?
పాసింగ్ త్రూ పాయింట్ అన్నాడు కాబట్టి సింపుల్ గా పాయింట్ వేస్తే కే వాల్యూ వచ్చిందమ్మా. కానీ ఇక్కడ పాయింట్ ఇవ్వలేదు, పర్పెండిక్యులర్ టు ద లైన్. అమ్మా పర్పెండిక్యులర్ అంటే ఏంటిరా, ఇక్కడ ఏదైతే మనకి L1 ప్లస్ KL2 వచ్చిందో దానికి దీనికి పర్పెండిక్యులర్, 2 లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయంటే కండిషన్ ఏం చెప్పాము, their slopes must be the product of their slopes must be product -1 రావాలంటే M1 అంటే దీని యొక్క స్లోపు వీళ్ళిద్దరిని కలిపేస్తే ఒకటి వస్తుంది కదా. దానికి దీనికి స్లోప్స్ ప్రొడక్ట్ చేసావు అనుకో, అప్పుడు -1 చేసావు అనుకో, అప్పుడు కే వాల్యూ వస్తుంది. కే వాల్యూ తీసుకెళ్ళి మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్ లో వేసేస్తాం. ప్రొసీజర్ ఈజ్ సేమ్. ఓకేనా, ప్రొసీజర్ ఈజ్ సేమ్. కొద్ది జాగ్రత్తగా వినాలి. అందుకని ఇక్కడ పర్పెండిక్యులర్ అన్నాడు కదా, ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఫస్ట్ వన్ మనం ఈయనకి L1 ప్లస్ KL2 కడదాం. L1 అంటే ఎంత అవుతుంది, 5x మైనస్ 3y ప్లస్ 1 లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే -1 రైట్, ప్లస్ k ఇంటూ సెకండ్ ఈక్వేషన్ 2x ప్లస్ 3y మైనస్ 23 ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్, డైరెక్ట్ గా పాయింట్ ఉంటే పాయింట్ ఇందులో వేసేసేవాళ్ళమే. మనకి కింద పాయింట్ ఇచ్చాడు కాబట్టి పాయింట్ ఇందులో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసి, ఇప్పుడు పాయింట్ ఇవ్వలేదు, ఈక్వేషన్ ఫార్మాట్ ఉంది. ఫస్ట్ ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. x అనేది కామన్ తీసేస్తే ఎంత ఉంటుంది, 5 ప్లస్ 2k, 5 ప్లస్ 2k. దట్ మీన్స్ ఇక్కడ x రాసేద్దాం. తర్వాత y ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3y ఉంది, ఇక్కడ 3y ఉంది. దట్ మీన్స్ ప్లస్ 3y ఇక్కడ కామన్ తీసేస్తే till we were left over with ప్లస్ 3y అనేది కామన్ తీసేస్తే we were left over with k minus 1. ఇక్కడేమో k ఉంది, ఇక్కడ మొత్తం కామన్ తీసాం కాబట్టి we have -1. అండ్ ఇక్కడ -1 మైనస్ 23 అంటే దట్ మీన్స్ మైనస్ కామన్ తీస్తే 23k అండ్ ఇక్కడ ప్లస్ 1 -1 కామన్ తీసాం. దిస్ ఇస్ ద ఈక్వేషన్. దీంట్లోను వాట్ ఈస్ ద స్లోప్ అని అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్ లోకి రావాలంటే ఎలా రావాలి, జనరల్ గా y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c లోకి రావాలి. వస్తే m వాల్యూ ఎంత అనేది స్లోప్ అయిపోద్ది మనకి. మరి ఆ వాల్యూలోకి రావాలి అని అంటే వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ దట్ ఫార్ములా. కన్వర్ట్ చేయాలమ్మా. కన్వర్ట్ చేయాలని అంటే చూడండి, y వాల్యూ ఏమవుతుందో ఒకసారి జాగ్రత్తగా చూడండి. డైరెక్ట్ గా వేస్తున్నాను. ఈ y వాల్యూ కావాలంటే వీడిని ఈ టర్మ్ ని అటువైపు పంపించేసేయాలి. అంటే ఏంటి, 5 ప్లస్ 2k, ఇక్కడేమో x, ఈ మైనస్ టర్మ్ అటువైపు వెళ్తే ప్లస్ టర్మ్ అవుతుంది 23k ప్లస్ 1. అలాగే y కోఎఫిషియంట్ ఏముంది, 3 ఇంటూ k మైనస్ 1 ఉంది కదా, 3 ఇంటూ k మైనస్ 1, 3 ఇంటూ k మైనస్ 1. నౌ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఉందా లేదా, ఈ ఫార్మ్ లో ఉందా లేదా, y ఈజ్ ఈక్వల్స్ mx. నౌ డేట్ ఫోర్ వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ద లైన్, m వాల్యూ స్లోప్ ఎంత వచ్చింది మనకి, దట్ మీన్స్ y ఈజ్ ఈక్వల్స్ టు, అలాగే ఈ x టర్మ్ రైట్ సైడ్ లేదు కాబట్టి మైనస్ ఉంటుంది. దట్ మీన్స్ ఫైనల్లీ హియర్ వి గాట్, ఫైనల్ గా మనకి ఇక్కడ ఎంత వచ్చింది అని అంటే హియర్ m స్లోప్ వాల్యూ -5 ప్లస్ 2k బై 3 ఇంటూ k మైనస్ 1. దిస్ ఇస్ ద వాల్యూ ఫర్ m. ఓకే, ఇది ఒక స్లోప్ వచ్చింది. అగైన్ దీని యొక్క స్లోప్ ఎంత, వాళ్ళిద్దరిని మల్టిప్లై చేయడమే. దీనికి కూడా y వాల్యూ కావాలి అని అంటే వాట్ ఈస్ ద y వాల్యూ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. 5x అటువైపు వెళ్తే ఏమవుతుంది, ఇట్ ఈస్ లైక్ వీ హ్యావ్ -3y కదా, ఫస్ట్ -5x -1 అటువైపు వెళ్తే +1 మైనస్ తో మల్టిప్లై చేసే 5x -1 ఓన్లీ y కావాలి మనకి, అంటే 5/3x -1/3. x కోఎఫిషియంట్ ఎంత ఉంది నాన్న, ఇక్కడ ఇది m1 అనుకుంటే ఇది m2 అనుకుంటే హౌ మచ్ వి గాట్ 5/3. m1 తెలుసు, m2 తెలుసు, m2 తెలుసు. స్లోప్స్ అంటే పర్పెండిక్యులర్ అన్నాడు కదా క్వశ్చన్ లో పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి ఏంటి మీనింగ్, m1 m2 ప్రొడక్ట్ చేస్తే ఎంత రావాలి, -1 రావాలి. ప్రొడక్ట్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది అంటే దీన్ని 5/3 తో మల్టిప్లై చేయాలి. దీన్ని 5/3 తో మల్టిప్లై చేయాలంటే 5 5s are 25. డైరెక్ట్ చేసేస్తున్నాను, కొద్దిగా జాగ్రత్తగా చూడండి. 5 5s are 25, 5 2s are 10k. డినామినేటర్ లో 3 ఉంది కాబట్టి 3 3s are
9k, 3 1s are 3. That is equals to ikkada e minus will gets cancelled, right? Is equals to 1. That means finally we got cross multiply cheste ఇది 10k amma 9k అంటే ఇటువైపు వచ్చేస్తే we are getting only 1k అవును కదా. అలాగే 3 ఇదేమో 25. that means 3 3s are which is 3 1s are 3, it becomes 9 kada. 3 3s are 9. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 25 మైనస్ 9 లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 9, 25 ప్లస్ 9 34 ప్లస్ 34 ఈజ్ ఈక్వల్స్ టు 0. నార్మల్గానే మనం సింప్లిఫై చేసేస్తాం, సో చాలా ఈజీగా చేయొచ్చు నెంబర్స్ మార్చినా కూడా పబ్లిక్ ఎగ్జామ్లో. కే వాల్యూ వచ్చింది గివెన్ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసి ఇక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసే లెట్ ఇట్ బి 1 అనుకున్నాం అనుకో, 1లో వేసే ఫైనల్గా ఎంత వస్తుంది కే మైనస్ 34 అంటే ఇక్కడ వేసేస్తాను చూడు కే మైనస్ 34 34 2s are 34 68 మైనస్ 68లో 5 తీస్తే 63 డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఇంకా కే వాల్యూ మైనస్ 34 ఎక్కడ అయ్యు 34 3s are 90 102 102లో ఇక్కడ 5 ఇక్కడ 102 మైనస్ ఇది కూడా మైనస్ అంటే 105 మీరు కూడా కావాలంటే సింప్లిఫై చేయొచ్చు. అలాగే కే 34 23 మల్టిప్లై చేస్తే 4 3s are 12 1 3 3s are 9 8 17 18 1 3 2s are 6 782 ఇక్కడ మైనస్ 1 ఉంది 781 is equals to 0, which is called the final required answer అనమాట. ఇది ఒకటే లెందీ క్వశ్చన్, మిగతావన్నీ కూడా మనకి చూడండి చాలా ఈజీగా అయిపోయి. మోడల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 14 15 బోత్ ఆర్ కమ్స్ అండర్ ఈ మోడల్ అండి. లైన్ పాసింగ్ త్రూ అని అంటాడు. ఈక్వేషన్ కావాలి, లైన్ పాసింగ్ త్రూ అంటే L1 ప్లస్ KL2 మోడల్. 14 and 15 13 12 11 స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్ ఇవి ఓవరాల్ గా ఈ పర్టికులర్ క్లాస్ లో డిస్కస్ చేసుకునేవి. ప్రీవియస్ క్లాస్ లో అయితే చెప్పాను కదా మొత్తం 10 మోడల్స్ అయితే డిస్కస్ చేసాము. దట్ ఈస్ వాట్ మై డియర్ ఆల్. సో దిస్ ఇస్ స్ట్రైట్ లైన్స్ యూనిట్ 1 అనేది మనం కంప్లీట్ గా డిస్కస్ చేసుకున్నాం. సో పర్పెండిక్యులర్ అంటే అంత ఈజీగా మనం అయితే చేయొచ్చు అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరొక క్లాస్ లో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే ఉండబోతుంది యూనిట్ 2 లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో అందులో కూడా మనకి యూజువల్గా కొద్దిగా లెంతీ క్లాసెస్ తీసుకుంటే 2 క్లాసెస్ లో కవర్ అయిపోతుంది. సో దానికి కూడా లిమిట్స్ ఫస్ట్ ఉంటాయి, స్టాండర్డ్ లిమిట్స్ ఉంటాయి. సో చాలా ఈజీగా ఆ లిమిట్స్ మనం ఇంటర్మీడియట్ లో ఉన్నవే ఉంటాయి, జస్ట్ ఫార్ములాస్ ఉంటాయమ్మా. ఆ ఫార్ములాస్ కొన్ని తెలిస్తే ఆ లిమిట్స్ అనేవి అన్ని చేసేస్తావు. లిమిట్స్ మీద ఒక 3-4 మోడల్స్ ఉంటాయి. అండ్ దాని తర్వాత లైక్ డిఫరెన్షియేషన్ డెరివేటివ్స్ కట్టడము ఉంటాయి. సో అన్ని ఫార్ములాస్ ముందు నేర్చేసుకొని దెన్ వీ విల్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆ 5 యూనిట్ అయితే వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరొక క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం.